ఈ రోజుల్లో మనం కామన్గా వినే పదం ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్ బ్రాంచ్. ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచి నుంచి స్టార్ట్ అయ్యే గడ్డలు. అంటే ఇందులో వాటి మజిల్ కండరాలు ఉంటాయి కదా, కండరాల నుంచి తయారయ్యే గడ్డల్ని మనము ఫైబ్రాయిడ్స్ అంటాము. అవి బినైన్ ట్యూమర్స్, అంటే క్యాన్సర్ గడ్డలు కాదు అన్నట్టుగా. వాటిలో రకాలు ఏమేమి ఉంటాయి అనేది మనము తెలుసుకుందాం. గర్భసంచిలో పొర అనేది మనకి మజిల్ లాగా ఉంటుంది, బయట ఒక పొర ఉంటుంది, లోపల ఒక పొర ఉంటుంది. 3 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. సో ఫైబ్రాయిడ్స్ అనేవి మోస్ట్ కామన్గా మనం చూసే బినైన్ ట్యూమర్స్ ఇన్ ఉమెన్ అని చెప్తాము. బినైన్ ట్యూమర్స్ అంటే ఏంటి అని అంటే క్యాన్సర్ గడ్డలు కాదు అన్నట్టుగా లక్షణాలు వాటివి. అవి మోస్ట్ కామన్గా మనం చూసే ఏజ్ గ్రూప్ ఏంటి అని అంటే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని అంటాం. అది ఏంటి అని అంటే 30 to 40 years మధ్యలో మోస్ట్ కామన్గా చూస్తుంటాము. అవి వాటిలో రకాలు ఎన్ని ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటనంటే ఇది కండరం ఉంటుంది కదా గర్భసంచిలో, వాటి మధ్యలో ఆ కండరాల నుంచి వచ్చేది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏముంటాయి అని అంటే అది కండరాల నుంచి వస్తుంది కాబట్టి పీరియడ్స్ అప్పుడు వాటి వల్ల పెయిన్ కానీ అండ్ పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువడం కానీ ఇది తరచుగా కాజ్ చేసే ఇబ్బందులు. నెక్స్ట్ వచ్చేసి సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్. సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అంటే ఏంటి అని అంటే ఇది బయట పొర భాగంలో నుంచి, అంటే కండరాల లోపల నుంచి కాకుండా బయట భాగం వైపు పెరిగే ఫైబ్రాయిడ్స్ని సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాము. అవి ఫ్రీగా అబ్డామెన్లోకి ఫ్లోట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అని అంటే ప్రెషర్ సిమ్టమ్స్. అవి వెళ్ళి పక్కన వెనకాల ఉన్న పేగుల్ని ప్రెస్ చేసుకోవడం కానీ అలాంటివి చేస్తే వాటి వల్ల ఫ్రీక్వెంట్గా కడుపులో ఉబ్బసం లాంటివి అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఆ గడ్డలు ఇట్లా బయట భాగంలో పెరిగి ట్యూబ్స్ని ఏమైనా అడ్డుగా పడితే ఈ ట్యూబ్స్ ఫ్రీగా కదలకుండా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ తోటి. నెక్స్ట్ వచ్చేసి సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటే ఏంటి అని అంటే అది లోపల భాగంలో పెరుగుతాయి, లోపల పొర నుంచి. సో ఇదేంటి, గర్భసంచి ద్వారం ఉంది కదా, సో ఆ లోపల భాగంలో ఉండడం వల్ల పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా నొప్పి రావడం కానీ లేదా బ్లీడింగ్ అనేది ఎక్కువ అవడం అనేది సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ ఫైబ్రాయిడ్. సర్వైకల్ అంటే ఏంటి అని అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర, ఈ ముఖద్వారం దగ్గర వచ్చే ఫైబ్రాయిడ్ని మనం సర్వైకల్ ఫైబ్రాయిడ్ అని అంటాం. ఈ ఫైబ్రాయిడ్లో కూడా కొంచెం కింద లాగినట్టుగా ఉండడం కానీ, పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ లేదా ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బందులు ఉండడం కానీ ఈ ఫైబ్రాయిడ్ వల్ల వచ్చే లక్షణాలు. నెక్స్ట్ చూసే ఫైబ్రాయిడ్ ఏంటి అని అంటే బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్ అని అంటాం. బ్రాడ్ లిగమెంట్ ఫైబ్రాయిడ్ అని అంటే ఏంటంటే గర్భసంచి పక్క భాగంలో వచ్చే ఫైబ్రాయిడ్. దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏముంటాయి అని అంటే ఇక్కడ మూత్రసంచికి సంబంధించిన పైపు ఉంటుంది కాబట్టి అది దానిపైన ఒత్తుకోవడం వల్ల కిడ్నీలో వాపు రావడం కానీ కిడ్నీలో నొప్పి రావడం కానీ అలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో ఇప్పుడు తెలుసుకున్నది ఫైబ్రాయిడ్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే పీరియడ్స్ అప్పుడు బాగా పెయిన్గా ఉండడము, బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వడము, లేదా ప్రెగ్నెన్సీ అప్పుడు కన్సీవ్ అవ్వడానికి ఇబ్బందులు రావడం, లేదా ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉండడము. ఇవన్నీ మనం తరచుగా కడుపులో నొప్పి రావడము లేదా వెన్నుపూసలో నొప్పి రావడం, ఇవన్నీ మనం కామన్గా ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు చూసే లక్షణాలు. ఓకే, సో ట్రీట్మెంట్ మనం అన్ని ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ అనేది అవసరమా లేదా అనేది మనం తెలుసుకుందాం. కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, కాకపోతే వాటి వల్ల అసలు సిమ్టమ్స్ అనేవి ఏవి ఉండవు. సో వాటికి మనము స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఫాలోఅప్ స్కాన్స్ ఎవ్రీ 6 monthsకి అలా ఒకసారి అవి సైజ్ ఏమైనా పెరుగుతున్నాయా లేదా అలా చేసుకుంటే సరిపోతుంది. లేదు వాటి వల్ల ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ కడుపులో నొప్పి అనేది వస్తుందని అనుకోండి, తరచుగా వాటికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ సైడ్, ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని చెప్పాను కదా, అంటే గర్భసంచి లోపల భాగంలో పెరిగేవి. ఒకవేళ పిల్లలు లేని వాళ్ళలోకి ప్రెగ్నెన్సీ రావట్లేదు లేదా ప్రెగ్నెన్సీ వచ్చినా తరచుగా అబార్షన్స్ అవుతున్నాయి అని అనుకోండి, మనం కింద నుంచి కెమెరా లాగా లైక్ హిస్ట్రోస్కోపీ అని అంటాం దాన్ని. ఆ హిస్ట్రోస్కోపీ లాగా కెమెరా వేసుకొని చూసి లోపల గడ్డలు ఉన్నాయా లేదా అసలు ఎంతవరకు ఉన్నాయని చూసుకొని దాని ద్వారా లోపల నుంచి మనం సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అనేది తీపించుకోవచ్చు. అండ్ సర్వైకల్ ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు, అంటే కన్సీవ్ అవ్వడంలో ఇబ్బందులు అనేవి ఉండొచ్చు. బికాజ్ దారికి అడ్డుగా ఉంటుంది కాబట్టి దానికి మనము ట్రీట్మెంట్ అనేది తీసుకొని తర్వాత ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ గర్భసంచి కండరాల్లో ఉన్నవన్నీ తీపించుకోవాలా అనేది ఒకటి కామన్గా డౌట్ ఉంటుంది. అన్నీ తీపించుకోవాల్సిన అవసరం లేదండి. ఈ గర్భసంచి పొరకి ఏదైతే అడ్డుపడుతున్నాయో వాటిని మాత్రం మనం తొలగించుకుంటే సరిపోతుంది. అండ్ అన్లెస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ పిల్లలు అయిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి,
ఈ ఫైబ్రాయిడ్ని కూడా తీయాల్సిన అవసరం ఏమి ఉండదు, అన్లెస్ అది పీరియడ్స్ అప్పుడు ఎక్కువ పెయిన్ కానీ లేదా బ్లీడింగ్ కానీ ఇట్లాంటి ఇబ్బందులు చేస్తుంటే మాత్రమే మనము ఫైబ్రాయిడ్స్ అనేది సర్జరీ ద్వారా తీపించుకోవాల్సి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ అన్నట్టుగా తగ్గట్టుగా కంప్లీట్గా ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ అంటూ ఏమీ ఉండదు. అంటే మెడికల్ మేనేజ్మెంట్ తీసుకుంటే ఫైబ్రాయిడ్స్ అనేవి తగ్గిపోతాయి కదా అంటే అట్లా అంత ఎఫెక్టివ్నెస్ ట్రీట్మెంట్ అయితే ఉండదు. అవి చేసే వాటి వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల వచ్చే కంప్లైంట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు బ్లీడింగ్ అవన్నీ చెప్పాను కదా, వాటి వల్ల వచ్చే ఇబ్బందులని మనము మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు. సో ఇవి అండి మనం కామన్గా చూసే కంప్లైంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. థ్యాంక్ యూ.